చరిత్రను మార్చేది ఎవరు? యుద్ధాలను ఆపేది ఎవరు? ప్రపంచాన్ని నిశ్శబ్దంగా నడిపించే శక్తులు ఏవి? ప్రపంచపటంలో ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది. కాని వారికి రహస్య కళ్ళు కూడా ఉంటాయి. అవి నీడలా వెంటాడతాయి. కనురెప్పపాటులో యుద్ధాలను ఆపగలవు లేదా వాటిని మొదలుపెట్టగలవు. వీరు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థలు. భారతదేశపు రా కదలికలు, అమెరికా CIA యొక్క ప్రపంచవ్యాప్త నియంత్రణ, ఇజ్రాయెల్ మొసాడ్ యొక్క ప్రతీకార జ్వాల, బ్రిటన్ MI6 యొక్క క్లాసిక్ గూఢచర్యం, పాకిస్తాన్ ISI యొక్క వివాదాస్పద వ్యూహాలు మరియు రష్యా FSB యొక్క అంతర్గత శక్తి. వీరి అసలు పని ఏమిటి? వీరి నిర్మాణ రహస్యం ఏంటి? వీరి కఠినమైన శిక్షణ ఎలా ఉంటుంది? అత్యంత అధునాతన సాంకేతికతను వీరు ఎలా ఉపయోగిస్తున్నారు? చరిత్రలో వీరు నిర్వహించిన గుర్తింపు పొందిన మిషన్లు ఏవి? మరియు ప్రపంచ భద్రత అనే క్లిష్టమైన ఆటలో వీరి పాత్ర ఏంటి? రండి, తెర వెనుక ఉన్న ప్రపంచంలోకి తొంగిచూద్దాం. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారతదేశం యొక్క కనురెప్ప. భారతదేశ విదేశీ గూఢచార సంస్థ అయిన రా 1968లో స్థాపించబడింది. 1962 మరియు 1965 యుద్ధాల తర్వాత ఏర్పడిన నిఘా లోపాలను సరిదిద్దడానికి దీన్ని ఏర్పాటు చేశారు. రా యొక్క ప్రధాన పని విదేశీ గూఢచర్యం, ఫారెన్ ఇంటెలిజెన్స్, పొరుగుదేశాల రాజకీయ మరియు సైనిక కదలికలను ట్రాక్ చేయడం మరియు తీవ్రవాద నిరోధం, కౌంటర్ టెర్రరిజం. దీని నిర్మాణం ప్రధానమంత్రి కార్యాలయం PMO ఆధీనంలో ఉంటుంది. దీనికి నేరుగా రిపోర్ట్ చేస్తుంది. రా అధికారులు వివిధ సివిల్ మరియు సాయుధ దళాల నుండి ఎంపిక చేయబడతారు. వీరికి అత్యంత కఠినమైన శిక్షణ ఉంటుంది. దీని ముఖ్యమైన ఆపరేషన్లలో 1971 బంగ్లాదేశ్ విముక్తిలో కీలక పాత్ర పోషించడం మరియు సిక్కిం రాష్ట్రం భారత్లో విలీనమవడంలో పరోక్షంగా సహాయం చేయడం ఉన్నాయి. ప్రపంచ భద్రతలో, ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతీయ స్థిరత్వం మరియు వ్యూహాత్మక సమతుల్యతలో రా కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక యుగంలో SIGINT సిగ్నల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ నిఘాలో కూడా రా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచ గూఢచర్య నాయకత్వం. CIA 1947లో స్థాపించబడింది. ఇది అమెరికా యొక్క విదేశీ గూఢచార సంస్థ. దీని ప్రధాన లక్ష్యం విదేశీ ప్రభుత్వాలు, సంస్థలు మరియు వ్యక్తుల గురించి సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం మరియు అవసరమైతే రహస్య కార్యకలాపాలు, కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించడం. దీని నిర్మాణం 4 ప్రధాన విభాగాలను కలిగి ఉంటుంది: ఆపరేషన్స్, గూఢచారులు, ఇంటెలిజెన్స్, విశ్లేషణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సపోర్ట్. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్పై నిఘా పెట్టడం మరియు దాని పతనంలో పరోక్షంగా తోడ్పడటం దీని చరిత్రలో ముఖ్య ఘట్టం. ఇటీవలి సంవత్సరాలలో ఉసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనడంలో మరియు డ్రోన్ దాడులను నిర్వహించడంలో ఇది ముఖ్య పాత్ర పోషించింది. CIA ప్రపంచ భద్రతలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. అమెరికన్ ప్రయోజనాలను కాపాడటం మరియు అంతర్జాతీయ తీవ్రవాదాన్ని నిరోధించడం కోసం ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని పంచుకుంటుంది. HUMINT హ్యూమన్ ఇంటెలిజెన్స్ సేకరణలో ఇది ప్రపంచంలోనే అగ్రగామి. మొసాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ ప్రతీకారం మరియు రక్షణ. మొసాద్ 1949లో ఇజ్రాయెల్లో స్థాపించబడింది. ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వానికి, భద్రతకు ముప్పు కలిగించే తీవ్రవాద సంస్థలు మరియు శత్రుదేశాల కార్యకలాపాలపై నిఘా పెట్టడం దీని ఏకైక మరియు ప్రధాన లక్ష్యం. ఇది ప్రధానమంత్రికి నేరుగా రిపోర్ట్ చేస్తుంది మరియు అత్యంత రహస్యంగా పనిచేస్తుంది. దీని రహస్య యంత్రాంగం మరియు శిక్షణ కఠినంగా ఉంటాయి, ముఖ్యంగా సరిహద్దులకు ఆవల ఉన్న లక్ష్యాలను ట్రాక్ చేసి అవసరమైతే లక్షిత హత్యలు, టార్గెటెడ్ అసాసినేషన్స్ లేదా కిడ్నాప్ల నిరోధక ఆపరేషన్లు నిర్వహిస్తుంది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ హత్యలకు ప్రతీకారం తీర్చుకున్న ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ దీని అత్యంత గుర్తింపు పొందిన మిషన్. అణు విస్తరణను నిరోధించడం మరియు ఇజ్రాయెల్ జాతీయులను ప్రపంచవ్యాప్తంగా రక్షించడంలో మొసాద్ యొక్క పాత్ర అసాధారణమైనది. సాంకేతికంగా ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన నిఘా మరియు సైబర్ టెక్నాలజీని కలిగి ఉన్న సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది. MI6 SIS సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ బ్రిటన్ యొక్క నేత్రం. MI6 మిలిటరీ ఇంటెలిజెన్స్ సెక్షన్ 6 అధికారికంగా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ SIS అని పిలువబడుతుంది. ఇది బ్రిటన్ యొక్క విదేశీ గూఢచార సంస్థ. 1909లో స్థాపించబడిన దీని చరిత్ర సుదీర్ఘమైనది.
దీని ప్రధాన పని యునైటెడ్ కింగ్డమ్ యొక్క భద్రత మరియు ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు కలిగించే అంతర్జాతీయ కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించి విదేశాంగ కార్యాలయానికి అందించడం. MI6 కోల్డ్ వార్ సమయంలో సోవియట్ గూఢచర్యానికి వ్యతిరేకంగా పోరాడటంలో, అలాగే వివిధ దేశాలతో కీలకమైన గూఢచార సహకారాన్ని కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోషించింది. దీని ఆపరేషన్లు అంతర్జాతీయ తీవ్రవాదం, ఆయుధాల వ్యాప్తి మరియు విదేశీ సైబర్ ముప్పులపై దృష్టి పెడతాయి. జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ఈ సంస్థ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచ భద్రతలో పశ్చిమ దేశాల భద్రతా కూటమిలో ఒక నమ్మకమైన భాగస్వామిగా MI6 కీలకమైన సమాచారాన్ని పంచుకునే పాత్రను పోషిస్తుంది. ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ వివాదాస్పద శక్తి. ISI 1948లో స్థాపించబడింది. ఇది పాకిస్తాన్ యొక్క ప్రధాన గూఢచార సంస్థ, అయితే ఇది మిలిటరీ నియంత్రణలో ఉంటుంది. దీని పని అంతర్గత భద్రత మరియు విదేశీ గూఢచర్యం రెండూ. ISI యొక్క రహస్య యంత్రాంగం మరియు ఆపరేషన్లు ముఖ్యంగా భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్లపై దృష్టి పెడతాయి. దీని చరిత్ర తరచుగా వివాదాస్పదంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో మరియు భారతదేశంలో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీని నిర్మాణం అంతర్గత మరియు బాహ్య నిఘా విభాగాలను కలిగి ఉంటుంది మరియు అధికారులు సైన్యం నుండి నేరుగా నియమించబడతారు. ఈ సంస్థ పాకిస్తాన్ యొక్క అంతర్గత రాజకీయాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపుతుందని ప్రసిద్ధి. దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలలో ISI యొక్క పాత్ర చాలా కీలకమైనది మరియు దాని చర్యలు అంతర్జాతీయ సమాజంలో భద్రతా సమస్యలను సృష్టిస్తాయి. FSB ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ రష్యా యొక్క భద్రతా కవచం. FSB అనేది రష్యన్ ఫెడరేషన్ యొక్క ప్రధాన అంతర్గత భద్రతా సంస్థ. ఇది 1995లో సోవియట్ యూనియన్ యొక్క KGBకి వారసుడిగా స్థాపించబడింది. దీని ప్రాథమిక లక్ష్యం అంతర్గత భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ, సరిహద్దు రక్షణ, తీవ్రవాద నిరోధం మరియు విదేశీ గూఢచార నిరోధం, కౌంటర్ ఇంటెలిజెన్స్. FSB రష్యన్ నాయకత్వానికి వ్యతిరేకంగా జరిగే ఏ రకమైన కార్యకలాపాలనైనా అణచివేయడంలో చురుకుగా ఉంటుంది. దీని ట్రైనింగ్ మరియు టెక్నాలజీ అత్యంత అధునాతనమైనవి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ నిఘా మరియు సైబర్ భద్రత రంగాలలో. రష్యా యొక్క రాజకీయ స్థిరత్వాన్ని మరియు ప్రపంచ వేదికపై దాని ప్రయోజనాలను కాపాడటంలో FSB ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ సమాజంలో ఈ సంస్థ వివిధ సైబర్ దాడులకు మరియు రాజకీయ జోక్యాలకు పాల్పడిందనే ఆరోపణలను ఎదుర్కొంటుంది.